మీ బ్యాంక్ అకౌంట్లో 5-6 నెలలు డబ్బు పడడం ఆలస్యం మిమ్మల్ని బకరాలు చేయడానికి బయలుదేరుతాయి బ్యాంకులు. ఒకడు 5 కోట్ల రూపాయలతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలడు, ఇంకొకటికి 50 కోట్లు ఉంటేనే కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేదు. అయితే మా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, వీటిని ఎక్కడెక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలి, ఈ 6 స్టేజ్లను తెలుసుకోవడం వల్ల మీరు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారో తెలుస్తుంది. మీరు పేదవారిగా చనిపోతారా లేక కోటీశ్వరుడిగా మరణిస్తారా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. డబ్బు విషయానికి వచ్చేసరికి కొన్ని కొటేషన్స్ మనం తరచుగా వింటుంటాం. ఉదాహరణకు డబ్బు మీకు ఆనందాన్ని ఇవ్వదు అని. అదే సమయంలో మనం ఇంకో కొటేషన్ కూడా విని ఉంటాం, నేను ఏడవాల్సి వస్తే అది నేను బస్సులో కన్నా నా సొంత ఫెర్రారీ కారులో ఏడుస్తాను అని. మనందరికీ తెలుసు డబ్బు నిజంగానే ప్రతిదీ కాదని, కానీ మన జీవితంలో ఎక్కువ భాగం దానికోసమే పనిచేస్తాం, దానికోసమే పరిగెడతాం, ఇతరులను చూసి అసూయపడుతుంటాం. మరి ఇదంతా లేకుండా మనం జీవితాంతం సంతోషంగా ఉండడానికి ఎంత డబ్బు కావాలి, అంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి ఎంత డబ్బు కావాలి. ఒకడు 5 కోట్ల రూపాయలతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలడు, ఇంకొకటికి 50 కోట్లు ఉంటేనే కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేడు. అయితే మనం ప్రతి విషయాన్ని ఇతరులతో పోల్చుకోకుండా మన ఆనందం కోసం ఏదో ఒక అంకెని అనుకోవడం కంటే మనం డబ్బు సంపాదించే క్రమంలో ఉన్న లెవెల్స్ కానీ స్టేజెస్ కానీ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే డబ్బు సంపాదించే మన ప్రయాణంలో ఉన్న 6 లెవెల్స్ కానీ లేదా 6 స్టేజెస్ కానీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ 6 స్టేజ్లను తెలుసుకోవడం వల్ల మీరు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారో తెలుస్తుంది. మీరు పేదవారిగా చనిపోతారా లేక కోటీశ్వరుడిగా మరణిస్తారా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో కొన్ని పనులు కొన్ని స్టేజ్ల్లో మాత్రమే చేయాల్సి ఉంటే మనలో చాలామంది ముందుగానే చేస్తుంటారు లేదా ఆ స్టేజ్ దాటిన తర్వాత చేస్తుంటారు. అయితే ఇందులో ఒక స్టేజ్ని మనం గేమ్ చేంజింగ్ స్టేజ్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఈ స్టేజ్ని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మీరు పేదవారిగానే మిగిలిపోతారు. ఈ విషయాలతో పాటు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలుస్తుంది. ఉదాహరణకు మనం కారు ఎప్పుడు కొనాలి, ఇల్లు ఎప్పుడు కొనాలి, పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఆ 6 స్టేజ్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ డిపెండెన్స్, అంటే ఆధారపడటం. మీరు మరొకరిపై ఆధారపడి ఉన్నారు, అంటే మీరు ప్రతి ఖర్చు కోసం మీ తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉన్నారన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే మీ లైఫ్ స్టైల్ అనేది మీ చేతిలో లేదు, అది మరొకరి ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంది. మీ ఖర్చులు మీ ఆదాయం కంటే ఎక్కువ, ఎలాగో ఆదాయం 0 కాబట్టి. మీరు చిన్నపిల్లలైతే పర్వాలేదు, కానీ మీరు పెద్దవారిగా ఉండి ఈ స్టేజ్లో ఉంటే మీరు అర్జెంటుగా మారాల్సిన అవసరం ఉంది. ఈ స్టేజ్లో మీపై ఎడ్యుకేషన్ లోన్ కానీ స్టూడెంట్ లోన్ కానీ ఉండవచ్చు, లేదా మీ చదువు కోసం మీ తల్లిదండ్రులు అప్పు చేసి ఉండవచ్చు. సెకండ్ స్టేజ్ సర్వైవల్, అంటే మనుగడ. మీరు ఉద్యోగమో వ్యాపారమో కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట, అంటే మీరు సంపాదించడం ప్రారంభించారన్నమాట. ఇక మీరు డబ్బు కోసం ఒకరి మీద ఆధారపడిన అవసరం లేదు. ఈ స్టేజ్లో మీ ఆదాయం మీ రోజువారీ ఖర్చులకు సరిపోతుంది. మొబైల్, ఇంటర్నెట్, కరెంటు బిల్లులు మీరు ఇప్పుడు కట్టుకోగలరు. అయితే మీరు సేవ్ చేయడానికి 1 రూపాయి కూడా మీరట్లేదు కాబట్టి మీరు మీ అప్పు మీ డబ్బుతో తీర్చలేరు. ఈ స్టేజ్ చాలా డేంజర్ స్టేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో 5-6 నెలలు డబ్బు పడడం ఆలస్యం మిమ్మల్ని బకరాలు చేయడానికి బయలుదేరుతాయి బ్యాంకులు. మొదట మీకు ఒక క్రెడిట్ కార్డ్ అంటగడతాయి, తర్వాత కార్ లోను, పర్సనల్ లోన్ కూడా ఇస్తాయి. ఆ తర్వాత మీకు ఒక హోమ్ లోన్ కూడా ఇచ్చి మిమ్మల్ని ఒక అపార్ట్మెంట్లకు దూసిస్తాయి. మీ లైఫ్ స్టైలు, మీ డ్రెస్సింగు, మీ కారు ఇలాంటివన్నీ చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు మీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే కర్మగాలి నెక్స్ట్ మంత్ మీ బ్యాంకులో జీతం కనుక పడకపోతే మీ జీవితం మొత్తం తలకిందులవుతుంది. ఈ వీడియోలోనే మనం చెప్పుకోబోయే 3వ స్టేజ్, 4వ స్టేజ్ కూడా చూసిన తర్వాత పెళ్లిపై మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 3వ స్టేజ్ స్టెబిలిటీ, అంటే స్థిరత్వం. మీరు మీ ఉద్యోగంలోనో వ్యాపారంలోనో నిలదొక్కునే స్టేజ్ ఇది. అంటే మీరు ఒక రకంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించి ఉంటారు. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీ క్రెడిట్ కార్డుకు బకాయిలు అనేవి ఉండవు. ఇంతకుముందు స్టేజ్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. మీరు బాగా అవసరం ఉండి కారు కొనుక్కొని ఉన్నట్లయితే క్రెడిట్ కార్డ్ అవసరం రాకుండానే మీరు కార్ రిపేర్లు చేయిస్తారు. ఎక్కడ అప్పు చేయకుండానే పండుగలను సంతోషంగా జరుపుకుంటారు. మీ లైఫ్ స్టైల్కు తగిన ఇంట్లో మీరు నివాసం ఉంటారు. సొంత ఇల్లు ఇప్పుడప్పుడే కొనుక్కోరు. జీవితంలో ఒడిదుడుకులు సహజం కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఎటువంటి వారసత్వ ఆస్తులు లేని వారైతే ఇది పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం అని చెప్పవచ్చు. 4వ స్టేజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అంటే ఆర్థిక భద్రత. ఇది చాలా ముఖ్యమైన స్టేజ్. దీన్నే మనం గేమ్ చేంజింగ్ స్టేజ్ అని కూడా అంటాము. మీరు పేదవారిగా ఉంటారా లేకపోతే ధనవంతులుగా మారుతారా అనేది ఈ స్టేజ్ నిర్ణయిస్తుంది.
మీకు స్థిరంగా డబ్బు వస్తుంది కాబట్టి మీరు డబ్బును బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి ఫుడ్ తీసుకుంటారు, ట్రావెల్ కూడా చేయగలరు. మీరు మీ సంపదను పెంచుకొని రిటైర్మెంట్ లైఫ్ కోసం ఇప్పటి నుండే ప్లానింగ్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు ఒక ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు, మీ ఈఎంఐ కనుక మీరు కట్టే రెంట్కు సమానంగా ఉంటేనే. మీ యొక్క రిస్క్ ప్రొఫైల్ బట్టి, మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటారు. మీరు ఎంత ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయగలిగితే అంత త్వరగా మీరు గోల్స్ సాధించగలుగుతారు. ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎలా పెట్టుబడులు పెట్టాలో ఆలోచిస్తారు. వారెన్ బఫెట్ చెప్పినట్టు ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు అన్న రూల్ పాటిస్తారు. అందుకోసం మీరు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తారు. ఈ స్టేజ్లో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి కనుక మనం ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియోని ఎలా నిర్మించుకోవాలో, మన పెట్టుబడిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం. చాలామంది కామెంట్స్లో అడిగే ప్రశ్న కూడా ఇదే. మా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, వీటిని ఎక్కడెక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలి, మేము సంవత్సరానికి 15 నుండి 17% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని. ఎంతోమంది ఎక్స్పర్ట్స్ అందించిన సలహాల్ని, సూచనల్ని సమ్మరైజ్ చేస్తే వచ్చిన వివరాల్ని ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దాం. మొదటగా మనం మొత్తం పెట్టుబడుల్లో 35% డొమెస్టిక్ ఈక్విటీ అంటే మన దేశంలో ఉన్న స్టాక్ మార్కెట్లో పెట్టాలని చెప్తారు. అది డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా, అంటే షేర్లలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. ట్రేడింగ్ జోలికి అస్సలు పోకూడదు. స్టాక్ మార్కెట్లో షేర్లు ఎలా కొనాలో, ఎలా అమ్మాలో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్లోనే ఇంతకుముందు ఉన్న వీడియోని చూసి వాటిని ఫాలో అవ్వచ్చు. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. 20% మన పెట్టుబడులను రియల్ ఎస్టేట్లో కానీ రీట్స్లో కానీ పెట్టాలని చెప్తారు. రీట్స్ అంటే REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. రీట్స్ గురించి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల గురించి మరిన్ని వివరాలకు మన ఛానల్లోనే ఉన్న వీడియోలను చూసి తెలుసుకోవచ్చు. తర్వాత 15% పెట్టుబడులను మనం డెవలప్డ్ ఎకానమీస్ లేదా ఇంటర్నేషనల్ ఈక్విటీస్లో పెట్టాలని చెప్తారు. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లోని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ప్రకారం డెవలప్డ్ ఎకానమీ అంటే అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉండాలి, ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశం అయి ఉండాలి, ఆ దేశం యొక్క ఎకానమీ అన్ని దేశాల ఎకానమీలతో కనెక్ట్ చేయబడి ఉండాలి. మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే నెంబర్ 1 ఎకానమీ US ఎకానమీ. US లో ఉన్న టాప్ గ్లోబల్ కంపెనీలు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటివి తెలియని వారు ఉండరు. అయితే వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా 3 రకాల డౌట్స్ ఎక్కువగా వస్తుంటాయి. మొదటగా వచ్చే డౌట్ ఏంటంటే US స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుందేమో, ఒక్కొక్క షేరు $200, $300 తక్కువగా ఉండదు కదా అని. కానీ ఇక్కడ మనకు వీలైన అమౌంట్ $1, $2 పెట్టి ఫ్రాక్షన్ ఆఫ్ షేర్ అంటే ఆ షేర్లో కొంత భాగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక రెండవ డౌట్ ఏంటంటే రిటర్న్స్ ఎలా ఉంటాయో అని. 2012లో మనం ₹5,000 నిఫ్టీ 500లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 2022లో అవి ₹15,000 చేరుకునేవి. అదే 2012లో మనం ₹5,000 S&P 500లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అవి 2022లో ₹24,000 అయ్యేవి. ఇలా వచ్చే రిటర్న్సే కాకుండా 2012లో $తో మన రూపాయి విలువ ₹55, ఈరోజు అది ₹80. ఈ రకంగా కూడా మనకు మంచి లాభం. ఇక మన పెట్టుబడుల్లో మరో 15% గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను డెవలప్ చేయడం కోసం ప్రజల వద్ద నుండి డబ్బును సేకరిస్తాయి. వాటి సేఫ్టీకి ఆ గవర్నమెంట్ పూర్తి బాధ్యత వహిస్తుంది. ఇటువంటి బాండ్స్కు ఉదాహరణ ఈ మధ్య ఏపీ గవర్నమెంట్ 10.32% వడ్డీ రేటుతో రిలీజ్ చేసిన ఏపీ CRDA బాండ్స్. ఇక చివరి 15% పెట్టుబడిని గోల్డ్లో కానీ లేదా ఇంకా మార్కెట్లో అవైలబుల్గా ఉన్న వేరే ఇతర ఇన్వెస్ట్మెంట్స్లో కానీ పెట్టుబడి పెట్టాలని చెప్తుంటారు. గోల్డ్ మంచి హెడ్జింగ్ సాధనంగా ఉపయోగపడమే కాదు, లాంగ్ టర్మ్లో 10 నుండి 12% రిటర్న్స్ ఇస్తూ ఉంది. 5వ స్టేజీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. గొప్ప రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ బ్రయాన్ డేవిస్ ఏం చెప్పారంటే, ఏ వ్యక్తి అయినా తన FI నిష్పత్తిని ట్రాక్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యొక్క స్టేటస్ను కొలవచ్చు అని అంటారు. FI అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదా ఇంకో రకంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చులు 40,000 అయితే మీకు ప్యాసివ్ ఇన్కమ్ 10,000 వస్తుందంటే మీ FI రేషియో 25% అనమాట. అదే ప్యాసివ్ ఇన్కమ్ 40,000 వస్తుందంటే మీ FI రేషియో 100% అనమాట. అంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీ యొక్క నెలవారీ ఖర్చుల మీద మరియు మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా వస్తున్న ప్యాసివ్ ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ ప్యాసివ్ ఇన్కమ్ మీ ప్రస్తుత లైఫ్ స్టైల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేయడం అనేది మీకు జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిటైర్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు డబ్బు సమస్య కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు ఇప్పుడు ముఖ్యం. చాలామంది కలలు కనే స్థాయికి మీరు ఇప్పుడు చేరుకున్నారు. ఈ స్థాయిని చాలామంది జీవితంలో ఎప్పటికీ సాధించలేరు.
ఇప్పుడు మీరు మీ సొంత డబ్బుతో మీరు కలలు కన్న ఇల్లు కట్టుకోవచ్చు. 6వ స్టేజీ ఫైనాన్షియల్ అబిండెన్స్ అంటే ఆర్థిక సమృద్ధి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మరియు ఫైనాన్షియల్ అబిండెన్స్ మధ్య తేడాను గమనిస్తే మీ అవసరాలను తీర్చడానికి తగినంతగా ఉండడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే అవసరానికంటే ఎక్కువ కలిగి ఉండడం ఫైనాన్షియల్ అబిండెన్స్ అంటే ఆర్థిక సమృద్ధి అంటారు. ఈ స్టేజ్లో మీకు అంతులేని స్వేచ్ఛ లభిస్తుంది. మీ నిర్ణయాల్ని మీరు మీ ఆనందం కోసం తీసుకుంటారు, డబ్బు విషయం ఏమాత్రం పట్టించుకోకుండా. మీ పోర్ట్ఫోలియో మీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపదను సృష్టిస్తోంది. ఈ స్టేజ్లో మీరు ఎంత రిస్క్ అయినా చేయవచ్చు, దానితో తిరిగి సంపదను దక్కించుకోవచ్చు. మీరు సమృద్ధిగా ఉన్నారు కాబట్టి మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, అవసరంలో ఉన్న వారికి మీరు గొప్ప సాయం చేస్తారు. మీరు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి మెనూ యొక్క కుడివైపు చూడకుండానే తినవచ్చు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెట్ సెట్ను కొద్ది క్షణాల్లో బుక్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీకు ఇష్టమైన హోటల్లో స్టే చేయవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీరు కొండ మీద కోతినైనా రప్పించుకోగలరు. మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడినా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.